నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల రైతుల ఖాతాల్లోకి నగదు జమ రోజుకు సీఎం రేవంత్ రెడ్డి సహనాన్ని కోల్పోతున్నారు 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తున్న వారిపై విమర్శలు చేస్తున్నారన్న కడియం టీడీపీకి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీకి గొల్లపల్లి తెలంగాణలో గొర్రెల స్కామ్ తరహాలో ఆవుల పంపిణీ స్కామ్ దాదాపు 3 కోట్ల స్కామ్ జరిగినట్లుగా ఆరోపణలు ఆదిలాబాద్ మామిడిగూడ హాస్టల్లో విషాదం రిమ్స్ లో చికిత్స పొందుతూ విద్యార్థిని మహేశ్వరి మృతి సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం 3 మృతి 12 మందికి గాయాలు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభం జోరు అందుకుంది. రాజకీయాలు క్షణక్షణానికి మారుతున్నాయి. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖుకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలితో చాలా మంది ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఎమ్మెల్యే రాజేంద్ర రాణా చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తో అసలైన సంక్షోభం మొదలైంది. అధికార కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీని ఓడించి అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం చేశారు. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు సమానంగా 34 ఓట్లు రాగా లాటరీల డ్రా ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. కనీసం 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో గొడవ ముదిరింది. కాగా 6 రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని సీఎం కోరుతున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ పదవికి రాజీనామా చేశారు. మరోపక్క ప్రతిపక్ష నేత బీజేపీకి చెందిన జయరాం ఠాకూర్ గవర్నర్ను కలవడం చర్చనీయాంశంగా అయింది. హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం జయరాం ఠాకూర్ బీజేపీ పార్టీ రాష్ట్ర ఆర్థిక బిల్లు ఓటింగ్ సమయంలో ఓట్లను చీల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నందున బడ్జెట్ను మూజువాణి ఓటుతో ఆమోదిస్తారు. కానీ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారనే ఉద్దేశంతో ఫైనాన్స్ బిల్లులపై ఓటింగ్కు పట్టుపడుతుంది. అయితే అసెంబ్లీలో ఫైనాన్స్ బిల్లు వీగిపోతే ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినట్లే. అందువల్ల ముందే అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరోపక్క సుఖ్వీందర్ సింగ్ సర్కార్ ఫైనాన్స్ బిల్లుపై ఓటింగ్కు సిద్ధమైంది. आज केवल इस प्रेस कॉन्फ्रेंस के माध्यम से ये कहना चाहता हूं कि वर्तमान परिस्थिति में मेरा इस सरकार में बने रहना ठीक नहीं है. इसलिए आज मैंने ये निर्णय लिया है that I am resigning from the Council of Ministers. मैं इस सरकार से एक मंत्री के रूप में इस्तीफा दे रहा हूं जो मैंने निर्णय लिया है. आने वाले समय में विद ड्यू कंसल्टेशन
विद आवर पीपल। मैं सबसे बात करूंगा, जो हमारे चाहने वाले हैं, हमारे लोग हैं, हमारे समर्थक हैं, उनके साथ बात करके, उनके साथ चर्चा करके బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మించిన వ్యూహం సినిమాకు సెన్సార్ అడ్డంకులు తొలగిపోయాయి. మార్చి 2న ఆర్జీవి వ్యూహం మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఒక చేతితో సెన్సార్ సర్టిఫికేట్, మరో చేతితో తుపాకీ పట్టుకున్న ఫోటోను ట్వీట్ చేశారు. టీడీపీ అభ్యంతరాలతో 3 సార్లు సెన్సార్కు వెళ్లిన వ్యూహం ఇప్పటికే సినిమా విడుదల 2 సార్లు వాయిదా పడింది. సినిమాలో 22 చోట్ల ఆడియో, 2 సన్నివేశాలను అధికారులు తొలగించారు. సినిమాలో పాత్రలకు పెట్టిన చంద్రబాబు, పవన్, జగన్ పేర్లను మార్చివేశారు. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. గొర్రెల తరహాలో పశువుల కొనుగోలులో గోల్మాల్ చేశారు. 3 కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. బీఆర్ఎస్ హయాంలో 8 కోట్ల రూపాయలు విడుదల చేస్తే 3 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. బినామీల ఖాతాలోకి డబ్బులు మళ్లించినట్లుగా గుర్తించారు. అయితే గొర్రెల స్కామ్ లో ఫిబ్రవరి 22న 4 ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేశారు. ఇందులో భాగంగా 2 అసిస్టెంట్ డైరెక్టర్లు, 1 డిప్యూటీ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లను ఏసీపీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి పశుసంవర్ధక శాఖ అధికారులు బినామీ ఖాతాలు తెరిపించినట్లు సమాచారం అందింది ఏసీబీ అధికారులకు. అయితే 2.10 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను నిందితులు మళ్లించారని చెప్పారు.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ రిమ్స్ లో చికిత్స పొందుతూ మామిడిగూడ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మహేశ్వరి మృతి చెందింది. విద్యార్థిని మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ ఆదిలాబాద్ రిమ్స్ ఎదుట ఆదివాసీ సంఘాల నాయకులు రాస్తారోకో చేపట్టారు. అయితే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, బాలిక ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించిన హెడ్ మాస్టర్ ఏటీడీఓలను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ లో చికిత్స పొందుతూ మామిడిగూడ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మహేశ్వరి మృతి చెందింది. విద్యార్థిని మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ ఆదిలాబాద్ రిమ్స్ ఎదుట ఆదివాసీ సంఘాల నాయకులు రాస్తారోకో చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, బాలిక ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించిన హెడ్ మాస్టర్ ఏటీడీఓలను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఇవాళ విచారణకు హాజరు కాలేనని డైరెక్టర్ క్రిష్ సమాచారం ఇచ్చారు. తను ముంబైలో ఉన్నందున మరో 2 రోజులు సమయం కావాలని కోరారు. శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని తెలిపారు. అయితే ఇప్పటికే ఈ కేసులో డ్రగ్స్ సప్లై చేసిన సయ్యద్ అబ్బాస్ అలీని అరెస్టు చేశారు పోలీసులు. సయ్యద్ అబ్బాస్ అలీ ఫోన్లో ప్రముఖుల చిట్టా ఉంది. రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో సయ్యద్తో పలువురు చాటింగ్ చేసినట్లుగా గుర్తించారు. అయితే గతంలో సయ్యద్ రాడిసన్ హోటల్లో ఉద్యోగిగా పనిచేసేవాడు. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో 4గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న చరణ్, సందీప్ నీల్, నటి లిషి, శ్వేత కోసం పోలీసులు గాలిస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ తో పాటు లిపి గణేష్ పేరు వెలుగులోకి రావడంతో ఉలికి పడింది టాలీవుడ్. అయితే ఈ కేసులో సీసీ కెమెరాలోని ఫుటేజ్ ను హోటల్ నిర్వాహకులు డిలీట్ చేసినట్లుగా గుర్తించారు. హోటల్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఇవాళ విచారణకు హాజరు కాలేనని డైరెక్టర్ క్రిష్ సమాచారం ఇచ్చారు. తను ముంబైలో ఉన్నందున మరో 2 రోజులు సమయం కావాలని కోరారు. అయితే శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో డ్రగ్స్ సప్లై చేసిన సయ్యద్ అబ్బాస్ అలీని అరెస్టు చేశారు పోలీసులు. సయ్యద్ అబ్బాస్ అలీ ఫోన్లో ప్రముఖుల చిట్టా ఉంది. రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో సయ్యద్తో పలువురు చాటింగ్ చేసినట్లుగా గుర్తించారు. గతంలో సయ్యద్ రాడిసన్ హోటల్లో ఉద్యోగిగా పనిచేశాడు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి.
శివాని, గచ్చిబౌలి పోలీసులు రాడిసన్ హోటల్లో ఆదివారం ఏదైతే మెరుపు దాడులు చేశారో ఎస్ఓటీ పోలీసులకు భారీ ఎత్తున అక్కడున్న కొకైన్ లభ్యమైంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఆర్లో 10 మంది దాకా నమోదు చేశారు, పోలీసులు కేసు నమోదు చేశారు. 10 మందిలో A8గా ఉన్నటువంటి క్రిష్ ఎవరైతే ఉన్నారో, జాగర్లమూడి డైరెక్టర్ క్రిష్ ఎవరైతే ఉన్నారో ఇతను ఈరోజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వచ్చి హాజరయ్యి తన ఏదైతే శాంపిల్స్ ఏవైతే ఉన్నారో యూరిన్ కరెక్షన్ కావచ్చు, మొత్తం డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న కోణంలో అతన్ని కూడా విచారించడానికైతే ఈరోజు రావాల్సిందిగా పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకి భాగంగా తాను కూడా కాసేపటి క్రితమే రిప్లై ఇవ్వడం జరిగింది. తాను రావడం లేదు, ముంబైలో షూటింగ్ నిమిత్తం ఉన్నాను, శుక్రవారం వ్యక్తిగతంగా తాను హాజరవుతానన్న కోణంలో తాను కూడా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 3 స్టార్ హోటల్ అయినటువంటి రాడిసన్ హోటల్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా మాయమైంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రాడిసన్ హోటల్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ ఏదైతే ఉన్నాయో దాని ఆధారంగానే మొత్తం ఎంతమంది ఇందులో పాల్గొన్నారు, ఇప్పటి వరకు మనకు అధికారికంగా పోలీసులు చెప్తున్నటువంటి 10 మంది లిస్ట్ ఏదైతే ఉందో దీనికి మించి ఉన్నారు అన్న కోణంలో కానీ బయట వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా పూర్తి క్లారిటీ రావాల్సింది. కాబట్టి 10 మందే ఉన్నారా, ఇంతకు మించి వ్యక్తులు రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీలో ఉన్నారా అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి అలాగే వీకెండ్స్ కావడంతో, శని ఆదివారాలు వీకెండ్స్ కావడంతో భారీ ఎత్తున డ్రగ్స్ అక్కడ లభ్యమైనట్టుగా తెలుస్తుంది. డ్రగ్స్ పార్టీ భారీ ఎత్తున కూడా నిర్వహిస్తున్నట్టు దీనికి కేదార్, అలాగే ఎవరైతే వివేకానంద్ హోటల్ యజమాని అయినటువంటి వివేకానంద్ ఎవరైతే ఉన్నారో ఇతను ఈ పార్టీ మొత్తాన్ని కూడా కండక్ట్ చేస్తున్నట్టుగా తెలిసింది. సయ్యద్ అబ్బాస్ ఎవరైతే ఉన్నారో ఇతను వీరికి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే డ్రగ్స్ కేసులో ఇప్పటికే సినీ తారుల దగ్గర, ఏదైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి అలాగే బిజినెస్ పీపుల్ వరకు చాలా మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ రోజు డ్రగ్స్ మూలాలకి సంబంధించి కూడా ఇప్పటికే సయ్యద్ ని నిన్న రిమాండ్లకు తీసుకున్న తర్వాత అతనిచ్చినటువంటి కీలక సమాచారం మేరకు ఇందులో క్రిష్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. క్రిష్ కూడా డ్రగ్స్ సేవించారు అని ఇతను పేర్కొనడం జరిగింది. అలాగే వివేకానంద కూడా క్రిష్ పాల్గొన్నారు, డ్రగ్స్ సేవించారు అనుకోవడంలో అతను కూడా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సీసీ కెమెరా ఫుటేజెస్ ఇందులో కీలకంగా మారున్నాయి. అలాగే ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఏదైతే మొబైల్ డేటా మొత్తం కూడా కలెక్ట్ చేసి రీట్రైవ్ చేసినట్టయితే ఇంకా పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది పోలీసులకు. కాబట్టి లోతైన దర్యాప్తు ఇంకా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం సహకరించాల్సిందిగా ఇప్పటికే అబ్స్టాండింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, చరణ్ కావచ్చు, లీజీ కావచ్చు, మొత్తం ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా పట్టుకొచ్చి ఈ విచారణకు హాజరవ్వాల్సిందిగా ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి డ్రగ్స్ కేసులో భారీ ఎత్తున బడాబాబులు తప్పించే ప్రయత్నం చేసే బడాబాబులు ఉన్నారు. బడాబాబులు తప్పించుకునే ప్రయత్నం లేకుండా వెంటనే వారిని కూడా విచారణకు హాజరవ్వాల్సిందిగా ఇప్పటికే నోటీసులు ఇచ్చామన్న కోణంలోనే నిన్న డీసీపీ వినీత్ కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి డ్రగ్స్ 3 గ్రాముల కొకైన్ భారీ ఎత్తున లభించింది. కాబట్టి ఇప్పటికే 10 సార్లు అబ్బాస్ ఎవరైతే ఉన్నారో అబ్బాస్ వీళ్ళకి సరఫరా చేసినట్టుగా కూడా గుర్తించారు. అబ్బాస్ గతంలో కూడా మంజీరా కన్స్ట్రక్షన్స్ ఓనర్ అయినటువంటి వివేకానంద దగ్గర ఉద్యోగం చేసేవాడు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అబ్బాస్ ఇచ్చినటువంటి కీలక సమాచారం, అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా జాగర్లమూడి కృష్ణ కూడా విచారించడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే జాగర్లమూడి క్రిష్ శుక్రవారం హాజరవుతాను, తన వ్యక్తిగత కారణాల వల్ల ముంబైలో ఉన్నట్లుగా చెప్తున్నారు. శుక్రవారం వచ్చి అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే కీలకంగా మారింది. ఓవరాల్ గా ఈ కేసులో A10 గా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ లిస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా విచారణకి రావాల్సిందిగా పోలీసులు అయితే కోరుతున్నారు. మొత్తం వీకెండ్ పార్టీ శని ఆదివారాల్లో కండక్ట్ చేసినటువంటి పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ లభ్యమయ్యాయి. కాబట్టి దీని మీద ఉక్కుపాదం మోపాలనే నేపథ్యంలోనే గచ్చిబౌలి పోలీసులు ఈ మొత్తం కూడా ఈ A10 గా ఉన్నట్టు ఎఫ్ఐఆర్ లో నమోదైనటువంటి A10 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విచారించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. శివాని. రైట్, థ్యాంక్ యూ ఉషా. మొన్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళు. అవును, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి వాస్తవాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మేడిగడ్డ వెళ్లారు. ఇప్పుడు మేము సైతం అంటుంది బీఆర్ఎస్ పార్టీ. హస్తం పార్టీ కాళేశ్వరం విషయంలో దుష్ప్రచారం చేసిందని ఆరోపించిన గులాబీ పార్టీ నేతలు మార్చి 1 నుంచి చలో మేడిగడ్డకు పిలుపునిచ్చారు. మొత్తం ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. చలో మేడిగడ్డ అంటుంది ప్రతిపక్ష బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టు గురించిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయడమే ప్రధాన ఉద్దేశంగా మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ఇతర ప్రజాప్రతినిధులు అంతా కలుపుకొని సుమారు 150 నుంచి 200 వరకు వెళ్లనున్నారు.
తొలి రోజు పర్యటనలో భాగంగా కాళేశ్వరం వెళ్లనున్నారు. మేడిగడ్డలో మొత్తం 84 పిల్లర్లు ఉంటే 3 మాత్రమే కుంగిపోయాయన్నారు కేటీఆర్. అయితే కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వం మాత్రం బ్యారేజీ కొట్టుకుపోయినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో పలు ప్రాజెక్టులు, డ్యాముల విషయంలోనూ ఇలాగే జరిగిందన్నారు కేటీఆర్. కాఫర్ డ్యాం కట్టి మేడిగడ్డకు మరమ్మతులు చేయవచ్చునన్న ఆయన సీఎం తీరు చూస్తే కాళేశ్వరం విషయంలో కుట్ర చేస్తున్నట్లుగా కనిపిస్తుందని ఆరోపించారు. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ కాదన్న కేటీఆర్ 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌస్లు, 210 కిలోమీటర్ల సొరంగాలని వెల్లడించారు. హస్తం పార్టీ గతంలో చేపట్టింది జలయజ్ఞం కాదని ధనయజ్ఞమని ఆరోపించారు కేటీఆర్. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ మాత్రమే అన్నట్టు కొంతమంది తెలిసి తెలవక, తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు కాళేశ్వరం అంటే ఏమిటి అనేది రాష్ట్ర ప్రజలకు ఈరోజు చెప్పదలుచుకున్నాం. దాంతోపాటు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్న వాళ్ళకు కూడా సజీవంగా చూపెట్టాలన్న ఉద్దేశంతో మేము మేడిగడ్డకు కూడా బయలుదేరిపోబోతా ఉన్నాం. మరి పెద్దలు కేసీఆర్ గారు నల్లగొండ సభలో, బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు, మీరు పోవడం కాదు మేమే పోతాము నల్లగొండకి, మన మేడిగడ్డకి. మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం పోతాము, సుందిల్ల పోతాము, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతాము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డకి వెళ్లి వచ్చారు. వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయి నుంచి పరీక్షించారు. ఈ సందర్భంగా నాటి బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై విరుచుకుపడ్డారు. అయితే ఆ రోజు జరిగిన పర్యటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొనలేదు. అదే సమయంలో కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో రేవంత్ సర్కార్ వైఖరి ఎండగడుతూ నల్గొండలో గులాబీ పార్టీ భారీ సభ నిర్వహించింది. సర్కారు తీరుపై దుమ్మెత్తి పోసింది. అయితే మేడిగడ్డ విషయంలో రేవంత్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తుందని ఆరోపిస్తూ ఇప్పుడు మార్చి 1 నుంచి చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. ప్రాజెక్ట్ కానీ మేమే నిందించలేదే, కడం కట్టిన వాళ్ళదే తప్పు అని ఈరోజు మేము నిందించలేదు. వేరే రాష్ట్రాల్లో గుజరాత్లో మత్సు అనే డ్యాంలో 79లో కూలిపోతే 2000 మంది చనిపోయినారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ కూడా దెబ్బతింటే దాన్ని కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు. సిక్కింలో, వెస్ట్ బెంగాల్లో తీస్తా నది మీద గత ఏడాది వరదలకు అక్కడ డ్యామ్లు దెబ్బతిన్నాయి. ఇవన్నిటికీ కూడా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇవాళ మేడిగడ్డలో ఒక చిన్న ప్రమాదం జరిగింది. సింపుల్గా కాఫర్ డ్యామ్ కట్టి దాన్ని రిపేర్ చేయొచ్చు. ఇది నేను చెప్పట్లా, ఇది ఒక కాఫర్ డ్యామ్ ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది. దీనికి ఇదేదో జరగకూడదు జరిగిపోయిందని, శ్వేతపత్రం అని, ఇదని అదని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ, ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో, మేము అనేదల్లా ఒకటే, ఈ దేశంలో గతంలో కూడా సాగునీటి ప్రాజెక్టులో అనేక ప్రమాదాలు జరిగినాయి. ఇదేం మొదటిది కాదు, ఇదేం చివరిదని కోరుకుంటున్నాను నేను. కానీ కేవలం ఇదే కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు వచ్చే నెల 10న కరీంనగర్ వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది గులాబీ పార్టీ. మాజీ సీఎం కేసీఆర్ ఈ సభకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ తమిళనాడులో వరాల వర్షం కురిపించారు. తూతుకుడిలో ఏకంగా 17,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో పలు మౌలిక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కేంద్ర రైల్వే శాఖ, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ, జలశాఖ, షిప్పింగ్ పోర్ట్ల శాఖ ఈ ప్రాజెక్టుల ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించాయి. హరిత్ నౌకా కార్యక్రమాల కింద దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూల్ సెల్ ఇన్ ల్యాండ్ వాటర్వే నౌకను ప్రధాని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. విఓ చిదంబరనార్ పోర్ట్ వద్ద ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్కు శంకుస్థాపన చేశారు. తూతుకుడిలో 75 లైట్ హౌస్ టూరిజం కాఫీ టేబుల్ బుక్ను ఆయన ఆవిష్కరించారు. తూతుకుడిలో ప్రధాని మోదీని కేంద్ర మంత్రి నర్మదా సోనోవాల్ సన్మానించారు. తూతుకుడిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ
వికసిత్ భారత్ విజన్ను సాకారం చేయడంలో తమిళనాడు కీలక పాత్ర పోషించిందన్నారు. నేడు దేశం మొత్తం వికసిత్ భారత్ కోసం కృషి చేస్తుందన్నారు. అందులో తమిళనాడు కూడా కీలక పాత్ర పోషిస్తుందని మోదీ తెలిపారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో ఎన్నడూ తమిళనాడు అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వలేదని ఈ సందర్భంగా విమర్శించారు. Tamil Nadu is writing a new chapter of progress in Thoothukudi. Many projects are being inaugurated or having foundation stones laid. These projects are an important part of the roadmap for a developed India. One can also see the spirit of Ek Bharat, Shrestha Bharat in these developments. These projects may be in Thoothukudi, but they will also give momentum to development in many places across India. साथियों, आज देश विकसित भारत के लक्ष्य पर काम कर रहा है और विकसित भारत में विकसित तमिलनाडु की उतनी ही बड़ी भूमिका है। 2 साल पहले जब मैं कोयम्बटूर आया था तब मैंने चिदम्बरनार पोर्ट की कार्गो क्षमता बढ़ाने के लिए రైట్, ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.